ఇట్లా అని ఆమ్లెట్ వేసుకుంటే మీరు ఎప్పుడు ఇట్లనే వేసుకుంటారో అంత మంచిగా ఉంటుంది. ఇట్లా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ఆలుగడ్డను వేసుకొని సన్నగా తురుముకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ వేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. అందులోనే ఉప్పు, కారం, మసాలా కూడా వేసేసుకొని 2 ఎగ్స్ వేసేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. మంచిగా బీట్ చేసుకుంటేనే అదంతా మంచిగా ఫ్లఫీగా వస్తుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని మంచిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత హై ఫ్లేమ్లో కాకుండా చిన్నగా పెట్టేసుకోవాలి. స్టవ్ బాగా చిన్నగా పెట్టేసుకొని ఈ ఆమ్లెట్ వేసేసుకోవాలి. మంచిగా అంతా స్ప్రెడ్ చేసుకొని దానిపైన మూత పెట్టుకొని మంచిగా కాలనియాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ వేసేసుకోవాలి. నేను వేసినట్టు కాకుండా మంచిగా వేసుకోండి. ఆ తర్వాత అటు కూడా మంచిగా కాలనియాలి. అది మంచిగా 2 సైడ్లు మంచిగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని తినేయడమే. మంచిగా పల్సటి పప్పు వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.